ఈరోజు మనం చాలా స్పెషల్గా చాలా టేస్టీగా ఉండే ఒక రెసిపీ చూడబోతున్నాం. అదేనండి అరటికాయ పులుసు. కానీ ఇది నార్మల్ పులుసు కాదు, చేపల పులుసు స్టైల్లో చేసే అరటికాయ పులుసు. ఒక్కసారి ట్రై చేస్తే నిజంగా చేపల పులుసు తిన్నట్టే ఫీల్ ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి బ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ పులుసు. 2 అరటికాయలకి 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. అరటికాయని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోకపోతే అరటికాయలు నల్లగా అయిపోతాయి. ఇప్పుడు పెనం పెట్టేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేసుకుంటే కూర తీపి వచ్చేస్తుందండి. అందుకే 4 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి 2 అరటికాయలకి. ఈ విధంగా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అరటికాయ ముక్కల్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 50% ఉడికించుకోవాలండి. ఇలా అరటికాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మసాలా వేసుకోవాలండి. ఈ మసాలాలోని అల్లం, వెల్లుల్లిపాయలు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని మసాలా చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకోవాలండి. చింతపండు నీళ్ళు కూడా వేసేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చివరిగా ఇందులోకి కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. టేస్టీ అరటికాయ కర్రీ రెడీ. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ప్లీజ్ నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను.